జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్నందున వారికి మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మొహమ్మద్ అయాజ్ల అధ్యక్షతన పాలకవర్గ సభ్యుల్ని ఘనంగా సన్మానించారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రవేశపెట్టిన డంపింగ్ యార్డ్, ప్రహారీ గోడ నిర్మాణానికి 5 లక్షలు, పోస్టాఫీస్ పక్కన గల వాటర్ ట్యాంక్ ప్రహారీ గోడ, గేట్కు 2 లక్షలు, 2025-2026 వార్షిక సంవత్సర ఉద్యోగుల జీత భత్యాలను రెన్యువల్ వంటి 12 అంశాలు పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్, కమిషనర్ మహమ్మద్ అయాజ్లు మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో పాలకవర్గ సభ్యులు కృషి చేశారని, 10 సంవత్సరాల్లో అభివృద్ధి కాని మున్సిపాలిటీని ఈ పాలకవర్గ హయాంలో అభివృద్ధి జరిగిందని వారు తెలిపారు. ఈ పాలకవర్గ అభివృద్ధిలో ఇప్పటికీ ఎప్పటికీ తోడు ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న పాలకవర్గ సభ్యులను షాల్వాతో, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, సిబ్బంది పలువురు పాల్గొన్నారు. కమిషనర్ సార్ పేపర్ పెట్టేది రాజు ఇవన్నీ తీసే మొత్తం రాజు మొత్తం అడ్వాన్స్ ఉంటుంది ముప్పై వార్డు కౌన్సిలర్ శ్రీమతి వార్డు కౌన్సిలర్ శ్రీ గౌరవ కమిషనర్ గారికి సన్మానం చేస్తున్నారు. చైర్మన్ సాబ్ గారు సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్ ఒకసారి. థ్యాంక్ యూ సార్.